నేను ఈరోజు కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్ చేశాను. అంటే మొక్కజొన్న రేకుల మిక్చరు. దీనిని ఈజీగా సింపుల్గా తక్కువ ఆయిల్తో 2-3 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ మిక్చర్ కోసం నేను 10 చిన్నులపాయ రెబ్బలని, 1 పచ్చిమిరపకాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1/2 కేజీ కార్న్‌ఫ్లేక్స్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత 3 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ వేడైన తర్వాత 1 బౌల్ వేరుశనగ గుండ్లను యాడ్ చేస్తున్నాను. అంటే పల్లీలను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వేరుశనగ గుండ్లు ఫ్రై అయినాయి కదా, వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. అదే ఆయిల్లో 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్నులపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసి ఒకసారి అటు ఇటుగా కలుపుకొని వెంటనే మనము కార్న్‌ఫ్లేక్స్ని యాడ్ చేయాలి. లేకపోతే ఇంగువ ఫ్రై అయిపోతే స్మెల్ బాగుండదు. దానికోసమనే వెంటనే యాడ్ చేయాలి. ఈ మిక్చర్లో చిన్నులపాయ ముక్కలు, ఇంగువ అనేది కంపల్సరీగా యాడ్ చేయటం వల్ల వాటి స్మెల్ అయినా టేస్ట్ అయినా బాగుంటుంది. 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేశాను. స్టవ్ ఫ్లేమ్ వచ్చి లో టు మీడియంలోనే ఉంచుకోవాలి. ఇవి కలిపేటప్పుడు నిదానంగా కలుపుకోవాలి, అన్నీ కలిసే విధంగా. ఇవి ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసిన వేరుశనగ గుండ్లను కూడా యాడ్ చేశాను. ఇవి ఫ్రై అయినది లేనిది ఎలా తెలిసిద్దంటే, ఒక రేకును పట్టుకొని నొక్కితే వెంటనే బ్రేక్ అవుతుంది, అప్పుడు అవి ఫ్రై అయినట్టు. లేకపోతే మనం నోట్లో వేసుకొని తిన్నప్పుడు రబ్బర్ లాగా కొంచెం సాగుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయినాయి కదా, నేను స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకున్నాను. వీటిలోకి ఆ క్లిప్ మిస్ అయింది. 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి కలుపుకున్నాను. మీకు కారం ఎంత కావాలో, సాల్ట్ ఎంత కావాలో చూసి కలుపుకోండి. వెంటనే వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మూత పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.